ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 9వ అధ్యాయము 37వ వచనం నుండి 43 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనను ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షింపమని నేను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కార్చున్నట్లు అది వానిని విలవిలలాడించి గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. వారు వచ్చుచుండగా ఆ దెయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాశమంలో యేసు ప్రభు చేసిన ఒక మహత్కార్యముల గురించి మనము ధ్యానించబోతున్నాం. ఆయన తాబోరు కొండ దిగి ఆయన గ్రామంలోనికి వచ్చినప్పుడు చాలా జనసమూహము ఆయన బోధ వినడానికి తన చుట్టూ మ్రోగి తనను వెంబడించారు. అంతలో ఆ జనసమూహంలో నుండి ఒకడు వచ్చి, బోధకుడా అని గట్టిగా అరుస్తూ తన కుమారునికి కటాక్షించుమని, బాగు చేయమని వాడు ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే తనకు ఆ అబ్బాయి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారునికి ఉన్నటువంటి స్థితి చాలా దుర్భరమైన స్థితి. ఒక దెయ్యము ఆ కుమారునికి వచ్చి పట్టినప్పుడు అకస్మాత్తుగా పెద్ద కేకలు వేస్తాడు. నోటి నుండి నురుగు కార్చుకొని విలవిలలాడుతూ తన్ను తాను గాయపరుచుకుంటూ కరుచుకుంటూ ఆ దురాత్మ దెయ్యము తనను ఏమాత్రం వదిలిపెట్టక ఒకసారి ఎట్టకైందా 3-4 దినాల వరకు మౌనంగా తనను డిమ్మునేస్తూ ఆ బిడ్డ ఏమాత్రం కూడా చురుకుతనము లేకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఆ రోగులకు మూర్ఛ జబ్బు అని మనం అంటాం. ఎందుకంటే మూర్ఛ జబ్బు వచ్చినప్పుడు వారు నడుస్తూ ఎక్కడైనా పడిపోతారు, కూర్చుంటూ ఎక్కడైనా పడిపోతారు, కాలు చేతులు వంకర చేసుకొని నురుగు కార్చి వారు శక్తిని కోల్పోతారు. వారు ఎవరిని గుర్తుపట్టలేరు. చాలామందికి అమావాస్య, పౌర్ణమిలకు ఇలాంటి బలహీనత మన భారతదేశంలో జరుగుతూ ఉంటాయి. ఒకసారి అది శరీరానికి ప్రవేశించినప్పుడు వారికి పూర్తి బలహీనపరిచి కృంగదీస్తుంది. మరి వారు తినరు, త్రాగరు, యాక్టివ్నెస్ అంటూ ఉండదు. చాలా బలహీనులైపోయి కృంగిపోయిన వారుగా కనబడుతూ ఉంటారు. ఈ కుమారుని పరిస్థితి కూడా అలాంటి విధంగానే ఉండడం బట్టి ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతగానో ప్రాధేయపడుతూ బ్రతుములాడుతున్నాడు. దానిని వెళ్ళగొట్టుమని ఆయన అంటాడు,
నీ శిష్యుల దగ్గరికి వచ్చి నేను వేడుకున్నానయ్యా, కానీ వారి చేత కాలేదని యేసయ్యకి తెలియజేస్తున్నాడు. అయ్యా, నేను మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను బాగు చేయమని, కానీ వారి చేత అది కాలేదు. యేసు ప్రభు దగ్గర విశ్వాసములో బలహీనపు మాట పలికినప్పుడల్లా యేసయ్య ఎప్పుడు కూడాను గద్దిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ వ్యక్తి తన శిష్యుల మీద నేరారోపణ చేసి మాట్లాడేసరికి యేసు ప్రభు వారు విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా అని కొంచెం గట్టిగా ఆ వ్యక్తిని మందలించడం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చే ఏ వ్యక్తులు అయినా సరే, తను కోరుకొను దేని గూర్చి అయినా సరే, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము లేకపోతే ఏది కూడా మనము పొందుకోలేము. కనుక ఆ మూర్ఛ జబ్బు కలిగిన వ్యక్తి యొక్క తండ్రి నీ శిష్యుల చేత కాలేదు అన్నప్పుడు యేసయ్యకి అర్థమైంది, ఈ వ్యక్తిలో విశ్వాసము లేని స్థితి. అయితే ప్రభువారు అంటున్నారు, నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఎవరైనా సరే, ఎటువంటి విన్నపాలతో వచ్చినా సరే విశ్వసించాలి. నేను ప్రభు దగ్గరికి వెళుతున్నాను, నేను ప్రభుకు వేడుకున్నప్పుడు అది జరుగుతుందని నమ్మాలి. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, ఏదైనా నీకు అక్కర్తలు ఉన్నాయి, ఏదైనా అవసరతలు నువ్వు కలిగి ఉన్నావు అంటే, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది నీకు కలిగినది అని నువ్వు నమ్మాలి. నువ్వు విశ్వసిస్తేనే ప్రభు అది నీకు అనుగ్రహించగలడు. సో ప్రభు అంటున్నాడు, నీ కుమారునికి తీసుకుని రా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అని ఆయన ఆ మాట తెలియచేస్తూ గద్దించి నీ కుమారునికి తీసుకురమని చెప్పినప్పుడు, ఆ కుమారునికి తీసుకొస్తుండగానే మరలా దెయ్యము ఆ బిడ్డను పడద్రోసింది. కాలు చేతులు కొట్టుకుంటూ విలవిలలాడుతూ తన నోట నుండి నురుగు కార్చుకుంటూ ఆయన చాలా బాధపడుతున్నప్పుడు యేసుకు అర్థమైంది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ దెయ్యాన్ని బంధిస్తాడు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొడతాడని తెలిసి తనకున్నటువంటి ఆ యాక్షన్స్ మొదలుపెట్టింది. ఆ బిడ్డను కింద పడద్రోసి విలవిలలాడించి కొట్టుకొని విధంగా చచ్చిపోతున్న స్థితిలోనికి తనను నెట్టివేసింది. అయితే అది గ్రహించిన యేసు ప్రభువారు ఆ అపవిత్రాత్మను గట్టిగా గద్దించి తనలో నుండి బయటికి పొమ్మని ఆజ్ఞాపించాడు. ఎస్ అండి, నీ సమస్యలు ఏదైనా, నీ బాధలు ఏదైనా, నీ ఇబ్బందులు ఏదైనా, నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య కృంగిపోయి ఉన్నా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. ఆ సమస్యలు ప్రభు దగ్గరికి నువ్వు తీసుకొచ్చి విశ్వాసముతో ప్రభు దగ్గర కనిపెట్టాలి. ఎందుకంటే యేసు ప్రభుకే అధికారం ఉంది. నువ్వు ఎటువంటి అపవిత్రాత్మతో పట్టి పీడించబడుతున్నా, ఎటువంటి వ్యాధి బాధలతో నలిగిపోతున్నా, ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు కృంగిపోయి ఉన్నా, నిన్ను సంపూర్ణముగా విడిపించగలిగే సామర్థ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. కనుక యేసు ప్రభు వారి దగ్గరికి ఆ తండ్రి తీసుకొచ్చినప్పుడు ఆ దురాత్మను గద్దించి ఆ బాలునికి స్వస్థపరిచి తన తండ్రికి ఆయన అప్పగించి. దేవునికి ప్రియ బిడ్డలారా, అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు మహత్కార్యములు చేసే దేవుడు. భూలోకములు ఎక్కడెక్కడో తిరిగి భూత వైద్యుల దగ్గర తిరుగుకుంటూ వెళితే
వారి ద్వారా మనకు మంచి కంటే చెడు ఎక్కి జరుగుతుంది. లాభము కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి దెయ్యాలు వెళ్ళగొట్టుమన్నా వారికి మనం పారితోషికం ఇవ్వనిదే వారు ఎలాంటి దురాత్మలను వెళ్ళగొట్టలేరు. ఈ లోకరీత్యా తావితులు కట్టడం, లేక మెడిసిన్స్ ఇవ్వడం, లేక పూజలు చేయడం, ఇవన్నిటికీ వేల రూపాయలు వారు తీసుకుంటారు. కానీ ఒక్క దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాజరేయుడైన యేసు నామములో దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారము తన సేవకులకు దేవుడిచ్చాడు. వారు తాబితులు కట్టారు, ఎలాంటి ఈ లోకరీత్యా పూజ పునస్కారాలు చేయరు. కానీ ప్రార్థన ద్వారా దెయ్యాలను వెళ్ళగొడతారు. యేసు ప్రభువారు తన మహత్కార్యములు చేయుటకు ఈరోజు ఆ రోజుల్లో ఆయన చేసేవారు. తన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనలానే ఆశ్చర్య కార్యములు చేసే సామర్థ్యత ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఆయన ఒక మాట, ఒక సందర్భంలో ఆయన తెలియచేస్తాడు, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియల కంటే మరీ గొప్ప క్రియలు చేయును అని. ఈరోజు ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సహోదరుడా, నీకు నీ కుటుంబానికి పట్టి పీడిస్తున్న దురాత్మ అంధకార శాతాను మీ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తుందా? ఆరోగ్యము క్షీణించిపోయేలాగా చేస్తుందా? అనేక విషయాల్లో బలహీనపరిచి ఆర్థికంగా దిగజార్చి బాధిస్తుందా? అయితే విశ్వాసముతో ప్రభు దగ్గరికి రండి. బైబిల్ ఒక మాట ఉంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన ఎదుకొచ్చు వాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా. ఎస్, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కనుక ఇక్కడ తండ్రి తన తప్పు తెలుసుకొని తనలో అపనమ్మకము లేకుండా ఆయన నమ్మకము కలిగిన వాడై జీవించినందుకు తన కుమారుడు బాగుపడ్డాడు. దేవుని మహత్కార్యములు చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. రండి, విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు పంపించిన మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాకు అధికారం ఇచ్చి ఉన్నారు. ప్రభా, ఈరోజు ఏ కుటుంబంలో అయితే అపవాది పీడిస్తూ బలహీనపరుస్తూ కృంగదీస్తూ అనేక జీవితాలను నష్టపరిచి ఉన్నాడు, యేసు నామములో ప్రతి కుటుంబాలకు దీవించి ప్రతి ఒక్కరిని విడిపించి మీలో స్థిరపరిచి బలపరిచి నడిపించు. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.